వ్యూవర్స్ మీరు చూస్తున్న వీడియో వచ్చి థర్డ్ సీ ఫుడ్ ఫెస్టివల్ అండి. కస్తూరిదేవి గార్డెన్స్‌లో అయితే జరగడం జరిగింది. ఇక్కడ చూసారు గదా! ఎంట్రన్స్ అండి. కస్తూరిదేవి గార్డెన్స్ యొక్క ఎంట్రన్స్. చూడండి క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా రావడం జరిగింది. మనమైతే క్రౌడ్ మొత్తాన్ని మనం వీడియో అయితే చేయలేదండి. లోపలున్న పార్ట్స్ వరకు మనకు చూపించడం జరిగింది. ఈ మెయిన్‌లో ఈ వీడియోలో మెయిన్ కంటెంట్ ఏందంటే ఫిషెస్ అదే సీ ఫుడ్స్ నాన్ వెజ్‌కి సంబంధించిన, సీ ఫుడ్‌కి సంబంధించిన కంటెంట్ అయితే మనం ఈ వీడియోలో మనం చూపియడం జరుగుతుంది. ఆహ్, చూడండండి మన పక్కన కనపడుతున్నాయి గదా! మొత్తం. ఇవి ఏందంటే డెమో పీసులండి. మొత్తం ఐస్‌లో ఏసి మన పక్కన పెట్టడం జరిగింది. అదే విధంగా ఎగ్జిబిషన్ టైప్‌లో అయితే మొత్తం ఫిషు ఎన్ని రకాలున్నాయి, ఏ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి, అదే విధంగా పాండ్స్‌లో పెంచేవన్నీ, అదే విధంగా సీలో పెరిగేయన్ని. ఈ మొత్తం అయితే ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది చూపియడం జరిగింది. దీంట్లో మనం ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేసేదానికి నేను ట్రై చేస్తాను. చూడండి. ఇది సీకి సంబంధించిన మొత్తం క్రాబ్స్ గాని, అదే విధంగా ఫిషెస్ గాని, అదే విధంగా ప్రాన్స్ గాని, ఇవన్నీ ఇక్కడైతే డెమో టైప్‌లో మనకి మెన్షన్ చేయడం అనేది జరుగుతుందండి. చూసారు గదా! మొత్తం సీలో అవైలబిలిటీ ఉండే ఐటెమ్స్ అన్నీ ఇక్కడున్నాయి. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటెమ్స్ అండి. వీటిలో నాకైతే కొన్ని వరకే తెలుసు. అందుకని చెప్పి నేను మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నాను. మీకేమన్నా తెలుసుంటే కింద కామెంట్స్ రూపంలో పెట్టండి. అదే విధంగా ఇక్కడ కనిపిస్తుంది గదా! ఇది కొరమేను. ఈ కొరమేను చేప గురించి అందరికి తెలుసండి మాక్సిమం. ఎందుకంటే విలేజెస్ గాని, సిటీస్‌లో గాని ఈ కొరమేను అనేది మనకు కనపడడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ చూసారా? ఆహ్, టెక్నీషియన్స్ తెలుసు గదండీ! పాండ్స్‌లో ఏ విధంగా టెక్నీషియన్స్ ఉంటారు. వాటికి సంబంధించిన డిసీజెస్ ఏమున్నాయని జెప్పి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసేదానికి మొత్తం అయితే ఇక్కడ చూపియడం జరుగుతుంది. ఆ ఎక్వేరియంలో ఉండే ఫిషెస్ గూడా చూడొచ్చు మనం ఇక్కడ. నేనైతే బ్రీఫ్‌గా అయితే తీయడం జరిగింది. ఇది మొత్తం 2 పార్ట్‌లండి. దీంట్లో ఫస్ట్ పార్ట్స్ వచ్చి మొత్తం ఫిషెస్ గురించి మాత్రమే నేను చూపించేదానికి ట్రై చేస్తున్నాను. ఇదొచ్చి క్యాట్ ఫిషు. ఇది అందరి కాళ్ళలో దొరుకుతా ఉంటది. అదే విధంగా ఏందంటే ఇక్కడ నేను కరెక్ట్ నేమ్ అనేది ఎందుకు మెన్షన్ చేయలేకపోతున్నానంటే ఇవి బోట్స్ అనేది సైడ్‌కి అటు ఇటు టర్న్ అవ్వడం, పడిపోవడం అనేది జరగడం వల్ల నేను కరెక్ట్‌గా క్లారిటీగా ఏ ఫిష్‌కి సంబంధించిన నేమ్స్ అనేది నేను క్లియర్‌గా చూపియలేకపోయాను. ఎందుకంటే కొన్నిటికి బోర్డ్స్ అనేది అసలు లేవండి. ఫిషు ఏ జాతికి సంబంధించింది, ఆ బ్రీడ్ యొక్క పేరేంటి, అదే విధంగా ఇక్కడేందంటే మనకి పిల్ల కాలంలో తిరిగే చేపలు గాని, అదే విధంగా పెద్ద సముద్రంలో ఉండే చేపలు గాని, అదే విధంగా మనం కొంతమందేందంటే ఆహ్, ఓన్‌గా పాండ్స్ అనేదేసి అంటే రొయ్యల చెరువులనేదేసి చాలామంది ఫిష్ అంటే చేపలని చాకడం అనేది జరుగుతుంటుంది. రొయ్యల చెరువులు, చేపల చెరువులు అంటారు గదా! అదే విధంగా మనకిక్కడ తెలిసిన చేపలు ఎన్నో కనపడుతుంటాయి. అదే విధంగా మనం కొత్తగా తెలియని చేపలు గూడా ఇక్కడైతే మనం చూడొచ్చు. ఈ ఎగ్జిబిషన్ అయితే ఎప్పుడో అయిపోయింది. నేను ఈ వీడియోని ఇప్పుడైతే అప్‌లోడ్ జేయడం అనేది జరిగిందండి. ప్రెజెంట్ అయితే ఇది ఎక్కడ ట్రెండింగ్ అయితే అవ్వడం లేదు. ప్రెజెంట్ మన ఛానెల్‌లో వరకే మనం ఈ వీడియో అనేది మనం చూపియడం జరుగుతుంది. చూడండి ఈ మొత్తం డెమో పీసులండి. మొత్తం ఐస్‌తో ఇక్కడ పెట్టేసున్నారు. ఆహ్, ఈ వీడియోనైతే మీరు కొత్తగా గాని చూస్తుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అదే విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్ రూపంలో పెట్టండి. నేను అదే విధంగా ఆ కామెంట్స్‌కి నేను రిప్లై ఇచ్చేదానికి ట్రై జేస్తాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అదే విధంగా ఏమైతుందంటే, ఈ ఫ్యాక్టరీ నీళ్ళ వల్ల చాలా చేపలనేది మనకి మరుగున పడిపోయాయండి. చాలా చేపలైతే పూర్తిగా డెస్ట్రాయ్ అయిపోయాయి. దాంట్లో ఇదొకటి ఇసుక పురుగులు. ఇది చాలా టేస్ట్ ఉన్న చేపలు ఇంతకుముందు కాలంలో మనకు కనపడుతున్నాయి. ఈ ఫ్యాక్టరీ వాటర్ వల్ల ఈ ఇసుక పురుగులనేది పూర్తిగా చనిపోవడం జరిగింది. ఇలా మన డెమో పీసుల్లో మాత్రమే చూడాల్సొస్తుంది. ఫ్యూచర్‌లో అసలు ఇయి కనపడతాయో కూడా కనపడవు అనేది కూడా మనకి తెలీదు. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దండి. లాస్ట్ ఎండ్ వరకు చూడండి. దీనిలో నేను చానా చేపలని అంటే వాటికి సంబంధించిన నేమ్ ప్లేట్స్ అనేది కరెక్ట్‌గా లేకపోవడం వల్ల నేనేందంటే ప్రతి చేపని ఇది ఈ జాతికి సంబంధించింది. లేదు ఇది ఈ చేప అని నేను కరెక్ట్‌గా చెప్పలేకపోయాను. అందుకనే నేనేందంటే జస్ట్ ఫార్మల్‌గా బ్రీఫ్‌గా వీడియో అయితే చేయడం జరిగింది. ప్రాన్స్‌లో 2 టైప్స్ ఆఫ్ ప్రాన్స్ వరకే వచ్చాయి. ఒకటి బనామీ, రెండొచ్చి టైగరు. ఈ 2 మాత్రమే వచ్చాయి. ప్రీవియస్‌గా పాత రోజుల్లో అయితే స్కాంబీ ఉండేది. ప్రెజెంట్ అయితే స్కాంబీ అనేది అవైలబిలిటీ లేదండి. ఈ 2 మాత్రమే ఇక్కడ ఎగ్జిబిషన్‌లో పెట్టడం అనేది జరుగుతుంది. అదే విధంగా గెడ్డి చేప, ఆహ్, కాకి గెండి ఈ చాలా టైప్స్ ఆఫ్ చేపలైతే రావడం జరిగింది. అయ్యో! ఫిషెస్. సీ ఫుడ్ లవర్స్‌కైతే ఇది చాలా
అంటే వ్యూ చేసేదానికైతే చాలా బెటర్‌గా ఉంటుంది. కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే ఒకటి. కానీ ఏందంటే ఇది మనం చాలా రోజుల ముందైతే ఈ వీడియో చేయడం జరిగింది. మనం ఇప్పుడైతే అప్‌లోడ్ చేస్తున్నాము. అదే విధంగా ఇక్కడ ఈ ఎగ్జిబిషన్‌లో మెయిన్ పర్పస్ ఏందంటే, ఈ ఫిష్ పాండ్స్ అయి యేసుంటారు గదా! వాళ్ళంతా ఏందంటే, ఇక్కడికొచ్చి ఈ ఫిషెస్ చూసేసే గాక, ఇక్కడ టెక్నీషియన్‌ని కన్సల్ట్ అయ్యి, అదే విధంగా ఈ మేతలుంటాయి గదండీ! ఒక్కో కంపెనీ బ్రాండ్ నేమ్స్ అయితే మనం మెన్షన్ చేయలేదు. అదే విధంగా ఆ మేతలనైతే మన వీడియోలో అయితే చూపించలేదండి. చాలా రకాల మేతలైతే చాలా రకాల కంపెనీలైతే ఇక్కడికి రావడం జరిగింది. అదే విధంగా ఫిష్ పికిల్సు, ప్రాన్స్ పికిల్సు ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పికిల్స్ అనేది కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. అది పార్ట్ 2 వీడియోలో అయితే నేను చూపియడం జరుగుతుంది. అదే విధంగా ఈ సీ ఫుడ్స్‌లో అన్‌లిమిటెడ్ ఫుడ్ అనేది చెప్పడం జరిగింది 699కి. అది నేను పార్ట్ 2లో అయితే చూపియడం జరిగింది. ఇది చూసారు గదా! క్రాబ్స్, వెంట్రకాయలంటారు గదా! అదే విధంగా చాలామంది పిల్లకాయలు వచ్చి ఈ ఎండ్రకాయలతో ఆడుకోవడం, ఇయన్నీ చేయడం అయితే జరిగింది. చాలా చూడండి పిల్లోడు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నాడిక్కడ. మనం ఏందంటే దూరం నుంచి వీడియోస్ అయితే తీసుకుంటా వచ్చాము. మన ఫ్రెండ్స్ ఎవరినైనా తీసుకోబోయుంటే ఇంకా బెటర్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేదానికి నేను ట్రై చేసినోడిని. ప్రెజెంట్ అయితే నేనొక్కడినే ఫోన్‌తోని వీడియో తీయడం జరిగింది. అదే విధంగా మన చేతులు ఈ ఫిషెస్ పట్టుకొని మళ్ళీ మొబైల్ ఫోన్ పట్టుకుంటే ఏమైతుందంటే బలగనేది అంటుకోవడం వల్ల నేనైతే 1, 2 టచ్ చేసిన తర్వాత నుంచి ఇంకా ఈ ఫిష్‌లనేది నేను టచ్ చేయలేదండి. దానివల్ల ఏందంటే నేను దూరం నుంచి వీడియోస్ అనేది తీయడం జరిగింది. అదే విధంగా మత్స్యకారులు బోట్‌లు ఎలాంటి టైప్స్ ఆఫ్ బోట్స్ వాడుతుంటారో సముద్రంలో, ఇక్కడ దాని డెమో పీసులనేది మెన్షన్ చేయడం జరిగింది. చూడండి. వీటి పేర్లనేది నాకు పలికేది రాక నేనైతే ఇక్కడ ఈ పేర్లనేది నేను ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయలేదు. మీకేమన్నా తెలిసుంటే కింద కామెంట్స్ రూపంలో పెట్టండి. నెక్స్ట్ వీడియోస్‌లో ఏమన్నా ఉంటే నేను అవి మళ్ళీ మెన్షన్ చేసేదానికి ట్రై చేస్తాను. చూడండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అదే విధంగా లాస్ట్‌లో అంటే చేపలు ఏ చేప తింటే మనకి ఏ టైప్స్ ఆఫ్ విటమిన్స్ అనేది మనకి ఇన్‌బిల్ట్ అయితాయో అది నేను ఎండింగ్‌లో అయితే చూపియడం జరిగింది. చూడండి ఇది కొంచెం పెద్ద సైజ్ బోటు. అదే విధంగా బ్యాక్ సైడు వలలు అంటే మత్స్యకారులు ఏ విధమైన వలలు వాడతారో, అదే విధంగా ఏ విధంగా బోట్‌లనేది వాడుతుంటారో నేను ఈ వీడియో అయితే స్టార్ట్ టు ఎండ్ వరకైతే చూపియడం జరిగింది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దండి. లాస్ట్ ఎండ్ వరకు చూడండి. అదే విధంగా ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది జరగడం వల్ల స్కూల్ పిల్లలనేది కూడా చాలా మంది దీన్ని విజిట్ చేయడం అనేది జరిగింది. చూడండి చాలా మంది వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. అదే చూసారు గదండీ! ఏ ఫిషు దీంట్లో ప్రోటీన్స్ ఎన్నుంటాయి? ఏ టైప్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి? ఏ విధంగా దీన్ని కుక్ చేయాలనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసున్నాను. టోనర్ ఫిషు, కింగ్ ఫిషు ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అనేది ఉన్నాయండి. ఇయన్నీ సముద్రం ఫిష్‌ల వల్ల, సముద్రపు చేపల వల్ల మనకేందంటే మొత్తం ఈ ఫుడ్ అనేది ఆర్గానిక్ ఫుడ్ కిందయితే వెళ్తుందండి. అదే విధంగా పాండ్స్‌లో పెంచేదానికి ఏమేమి చేస్తారంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్ అనేది యూజ్ చేయడం వల్ల అది ఆర్గానిక్ అయితే మనకవ్వదు. మనకు సముద్రం చేప అనేది మాత్రం మోస్ట్‌లీ చెప్పాలంటే దాన దాని ఓన్‌గా ఫుడ్ అనేది తీసుకుంటుంది. దాని ఓన్‌గా ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుకుంటుంది కాబట్టి, అది ఆర్గానిక్ ఫుడ్‌గా మనకి మెన్షన్ అయితది. అదే పాండ్స్ నుంచి మనకి మార్కెట్‌కొచ్చే చేపలలో ఎక్కువ శాతం 80-90% ఏమవుతాయంటే పాండ్స్ అంటే గుంటల నుంచి రావడం జరుగుతుంది. దానికేందంటే మేతలు అదే విధంగా పెస్టిసైడ్స్ చాలా పౌడర్స్, లిక్విడ్స్ వాడడం వల్ల ఈ ఆరోగ్యానికి చాలా మంచిదైతే కాదు. అదే విధంగా మీరు సముద్రం చుట్టుపక్కల వెళ్ళినప్పుడు అక్కడైనా సేల్స్ ఏమన్నా జరుగుతుంటే మాత్రం అవి అక్కడే తీసుకునే దానికి ట్రై చేయండి. ఎట్ తక్కువ ప్రైస్‌కొస్తాయి. అదే విధంగా ఇక్కడ చూసారు కదా! డెమో బోట్ అనేది కూడా బయట పెట్టడం జరిగింది. చాలా మంది పిల్లలైతే వీటితో ఆడుకోవడం జరిగింది. అదే విధంగా ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్స్ రూపంలో పెట్టండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.